సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ స్వీకరణ ప్రారంభించింది టీటీడీ. భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ స్వీకరణ కోసం ఈవో శ్యామలరావు స్వయంగా రంగంలోకి దిగారు. గ్యాలరీలో వేచి ఉన్న భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఫీడ్బ్యాక్ స్వీకరణ కార్యక్రమాన్ని నిరంతరం ప్రక్రియగా కొనసాగిస్తామన్నారు ఈవో. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా సాగుతున్నాయి. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభ ఘట్టం రోజు శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక అదే రోజు టీటీడీ అధికారులతో ఒక సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహించారు. శ్రీవారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకు మెరుగైన సేవలు అందించాలి, తిరుమలలో ఒక పవిత్ర వాతావరణాన్ని నెలకొల్పేలా ఏర్పాట్లు చేయాలి, అదేవిధంగా భక్తుల నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వారికి ఎప్పటికప్పుడు కూడా వారికి కల్పిస్తున్నటువంటి సౌకర్యాలను మెరుగుపరచాలి అన్నటువంటి సూచనలు టీటీడీ ఉన్నత అధికారులకు చేశారు. దీంతో ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మనం విజువల్స్ లో ప్రత్యక్షంగా కూడా చూపిస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి ఏదైతే టీటీడీ అధికారులకు సూచన చేశారో అది కార్యరూపం దాల్చింది. సార్ చెప్పండి, గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులతో నేరుగా వెళ్ళి మాట్లాడుతున్నారు, ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. భక్తులతో ముఖ్యంగా ఈ వాహన సేవలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడగడం జరిగింది. మీకు డిస్ప్లేలు కొత్తగా పెట్టాము, ఎలా ఉన్నాయి, మీరు చూడగలుగుతున్నారా, మీకు క్వాలిటీగా మీకు ఎలా అనిపిస్తుంది, ఇవన్నీ కూడా అడగడం జరిగింది. వాటి విషయంలో అందరూ కూడా సంతృప్తి వెళ్ళబరుస్తున్నారు. దాంతోపాటుగా వాళ్ళకి అన్నప్రసాదాలు ఎలాగున్నాయి, తర్వాత తరిగండు వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో భోజనం చేశారా, ఎలా ఉంది, అన్నం క్వాలిటీ ఎలా ఉంది, మీకు క్యూ లైన్లో ఉన్నప్పుడు అన్నం క్వాలిటీ ఎలా ఉంది, ఎలా పెట్టారు అన్నప్రసాదాలు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అకామిడేషన్ అది వాళ్ళు కొంతమంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సౌకర్యంగా ఉందా, ఎవరన్నా ఏమన్నా ఇబ్బంది పెట్టారా, ఇలాంటివన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నాం. అందరూ కూడా బాగున్నాయని చెప్పారు. అదే నెగిటివ్ ఫీడ్బ్యాక్ కానీ ఏమి రాలేదు. ఏమన్నా లోటుపాట్లు ఉంటే కూడా మేము డెఫినెట్గా వాటిని పాజిటివ్గానే తీసుకుని అవన్నీ కూడా మనం సెటరైట్ చేసుకుంటాం. సీఎం గారు ఒక స్పష్టమైనటువంటి సూచన అయితే చేశారు, భక్తుల నుంచి నిరంతరాయంగా ఫీడ్బ్యాక్ తీసుకొని భక్తుల సేవలు మెరుగుపరచాలి. దీనికి సంబంధించి పూర్తి స్థాయి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మాకు అబ్జర్వర్ టీం ఉందండి. బ్రహ్మోత్సవాలకి సంబంధించిన అబ్జర్వర్ టీం ఒకటి ఉంది. ఆ టీం రోజు డిఫరెంట్ ఏరియాస్లో తిరిగి గ్యాలరీస్లో కూడా వాళ్ళు తిరుగుతూ ఉంటారు, అడుగుతారు. ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని మాకు అది చెప్తూ ఉంటారు. దాన్ని రోజు మీటింగ్ ఉంటుంది 11 గంటలకి. ఆ మీటింగ్లో ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటే అక్కడ చెప్తారు, లేకపోతే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుని సరిదిద్దాల్సినవి అప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. అలాగే వీటన్నిటి కూడా గ్యాలరీలు కానీ అన్ని మొత్తం తిరుమల కొండ అంతా కూడా మన ఈ క్షేత్రం అంతా కూడా 16 సెక్టర్ల కింద డివైడ్ చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్టర్ని ఒక సెక్టర్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. వారు కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఏం జరుగుతుంది ఫీడ్బ్యాక్ తీసుకుని భక్తుల ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఫీడ్బ్యాక్ అనేది బ్రహ్మోత్సవాలే కాదు, బ్రహ్మోత్సవాల తర్వాత కూడా ఫీడ్బ్యాక్ మెకానిజంని ఏ విధంగా సిస్టమేటిక్గా ఏర్పాటు చేయాలనేది కూడా మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాము. అది పర్మనెంట్ అరేంజ్మెంట్. కెమెరా పర్సన్ శ్రావణ్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల.